నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికైనా షేర్ అవుతుంది. సో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఒకప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత కోట గారి ఏదైతే రాయుడు విషయం అనేది అందరికీ తెలుసు. సో అది 3 నెలల క్రితం జరిగింది. సో దీంట్లో బొజ్జల రెడ్డి సుధీర్ గారి పాత్ర ఉందని చెప్పేసి వినుత కోట గారు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మీడియాకి చెప్పడం కూడా జరిగింది. సో అదంతా కూడా ఏదో ఆరోపణలు ఏమో అనుకొని కొంతమంది పట్టించుకోలేనట్టుగానే దాన్ని వదిలేశారు. సో ఎవరైతే డ్రైవర్ అచ్చిగా వెంటబడ్డాడో అతని సెల్ఫీ వీడియో అనేది సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. దాదాపుగా 19 నిమిషాల పాటు ఆ రాయుడు ఎవరైతే చనిపోయాడో ఆ డ్రైవర్ ఆయన మాట్లాడడం జరిగింది. సో దాంట్లో అన్ని కూడా ఆయన మరి అన్ని నిజాలు చెప్పడం జరిగింది. సో వినుత కోట గారి దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కమ్ పిఏ, సో అలాగే వంట కూడా చేసేవాడంట. ఇతన్ని ట్రాప్ చేసి బొజ్జల రెడ్డి సుధీర్ గారి రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అనుచరులు, సో సుధీర్ అలాగే చంద్ర, వీళ్ళిద్దరి పేర్లు కూడా. సో వీళ్ళిద్దరు ద్వారాగా డ్రైవర్ రాయుడిని అతన్ని డబ్బులు ఇచ్చి అతను సుధీర్ రెడ్డి గారి వైపు తిప్పుకొని వినుత కోట గారు ఎవరినెవరిని తెలుస్తూ ఉన్నారు, ఆవిడ ఎక్కడికెక్కడికి వెళ్తా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు చేరవేస్తే మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి డ్రైవర్ రాయుడికి డబ్బు ఆశతో డ్రైవర్ రాయుడు డబ్బు ఆశకి లొంగిపోయి నమ్మక ద్రోహం వినుత కోట గారి చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బొజ్జల రెడ్డి సుధీర్ గారి అనుచరులకి చెప్పేవాడు. సో అనుచరులు ఇద్దరు కూడా సుధీర్ గారికి చెప్పడం ఇదంతా కూడా చేసేవారు. సో అనూహ్యమైనటువంటి పరిణామాల ద్వారాగా పొత్తులో భాగంగా అయితే సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వినుత కోట గారికి కొంత డబ్బు ఇస్తామని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు కూడా అప్పుడు చెప్పడం ఒక విధంగా సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తూ ఉంది. సో ఏంటంటే ఈయన నెగ్గడం, ఈవిడేమో ఇంటికి పరిమితం అవడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇక్కడ గెలిచినటువంటి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారంటే, వాళ్ళు మనకి ఉంటే ఎప్పటికైనా సరే అంటే అని చెప్పేసి ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో రాయుడు, ఆ రాయుడు తోటి వాళ్ళిద్దరిని చంపే ప్రయత్నం చేయబోయాడంట. సో అది ఏంటంటే మనం చెప్తున్నటువంటి మాటలు కాదు, ఎందుకంటే మనం ఆ వీడియో చూపించడం కనుక ఆ వీడియోలో రాయుడు దాదాపుగా 19 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. సో కారు వేగంగా తోలుతూ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు కారు వేగంగా తోలుతాం అని చెప్పేసి వినుత కోట గారు ప్రశ్నించి అతన్ని డ్రైవర్ ఉద్యోగంలో తీసేసి అతన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేయడం జరిగిందని చెప్పేసి ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన సుధీర్ రెడ్డి గారి అనుచరులైనటువంటి సుజిత్ చంద్రగా వీళ్ళిద్దరికి చెప్పడం జరిగింది. సో అధికారులు అయితే నువ్వు వేరే ప్లాన్ చేయని చెప్పేసి ఈ సుజిత్ చంద్ర రాయుడికి డైరెక్షన్ ఇస్తూ వాళ్ళిద్దరు కూడా వేదన చేయంటే అప్పుడు ఏదైతే మేడం వినుత కోట మేడం అనే ఈవిడ డ్రెస్సింగ్ రూమ్లో కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు చిత్రీకరించే టైంలో వినుత కోట గారికి వీడియో తీస్తా ఉన్న సమయంలో ఇతనికి రాయుడు ఫోన్కి మెసేజ్ రావటం, ఆ మెసేజ్ బయటికి రావటం, ఆ మేడం చూడటం, అప్పటి నుంచి కూడా వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది రాయుడి మీద. సో నేను దొరికిపోయానని చెప్పేసి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారికి మెసేజ్ పెట్టడం, అలాగే వీళ్ళిద్దరు ఎవరైతే అనుచరులు ఉన్నారో సుజిత్ చంద్ర వీళ్ళిద్దరికి కూడా రాయుడు చెప్పడం మాకేం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో అప్పుడు ఇతన్ని బందీ చేసి వినుత కోట గారు చెన్నై తీసుకెళ్లి అతన్ని చంపేసిన ప్రయత్నం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ కేవలం ఏంటంటే ఒక రాయుడికి ఉన్నటువంటి డబ్బు మీద ఆశతో నమ్మకంగా పనిచేయాల్సిన చోట నమ్మక ద్రోహం చేసి తన ప్రాణాలను కోల్పోయినట్టుగానే కనబడతాం. సో ఏంటంటే మనకి రాజకీయంగా ఎవరు ఉండకూడదు, ఎవరైనా ఉంటే సరే మనం చంపించేయాలి, లేకపోతే వాళ్ళని తొక్కించేయాలి, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వీడియోలు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా ఈ పిఏ ద్వారాగా షేర్ వేసి దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు వాళ్ళ దంపతుల్ని వినుత కోట గారిని చంద్రమోహన్ని వీళ్ళిద్దరిని కూడా లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ డ్రైవర్తో ప్లాన్ చేసినటువంటి ఘటన. ఇవన్నీ కూడా రాయుడు ఏదైతే 19 నిమిషాల ఆ సెల్ఫీ వీడియోలో అన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో అయితే కొంచెం స్లోగా మాట్లాడడం ఇదంతా కూడా కొంతమందికి అర్థం కాదు, కానీ 1-2 సార్లు చూస్తే రాయుడు ఏం చెప్తా ఉన్నాడు,
మేడం ఎవరినెవరిని కలిసింది, ఆ, ఈ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారిని కలవడం, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఈ సుజిత్ చంద్రకి వీళ్ళిద్దరికీ చేరవేసేవాడిని. సో ఒకనొక సమయంలో నన్ను బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారే కలవడం, కలిసి నీకు ఇంత డబ్బు ఇస్తావు, నువ్వు ఇలా చెయ్యి, వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే మనకే అన్నీ బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ చెప్పడం అనేసి రాయుడు ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో నిజంగా రాజకీయంగా ఎదుర్కోవాలనుకోవాలి, కానీ రాజకీయంగా మనకి అడ్డు లేకుండా తొలగించుకోవాలి, వాళ్ళ ప్రాణాలు తీసేయాలని కోరుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించగలగాలి ఒకసారి.